వినాయక చవితి వచ్చిందంటే గల్లీ గల్లీకి గణపతి విగ్రహాలే కనిపిస్తుంటాయి. ఈ రోజుల్లో గ్రామాల్లోనూ 4-5 విగ్రహాలను ప్రతిష్ఠించడం మనం చూస్తున్నాం. కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఆదుర్రు శివారు మోరిపొలం గ్రామస్తులు మాత్రం 33 ఏళ్లుగా జాతీయోద్యమ స్ఫూర్తితో ఒకే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ ఏడాది కులమతాలకు అతీతంగా గ్రామస్తులంతా కలిసి స్వామికి 220 పిండి వంటలతో నివేదన చేసి తమ భక్తిని చాటుకున్నారు. ఒకే గ్రామం ఒకే విగ్రహం అనే నినాదంతో 33 ఏళ్లుగా అన్ని కులాలకు మతాలకు చెందినవారు ఈ కార్యక్రమంలో పాల్గొని గణపతి నవరాత్రులు నిర్వహించడం గొప్ప విశేషమని దేశంలోనే ఆదర్శ గ్రామంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రశంసిస్తున్నారు. అందరికీ నమస్కారం. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మోరిపొలం గ్రామం ఆదూరు శివారు. ఈ యొక్క గణపతి ఉత్సవాలు 1993వ సంవత్సరంలో ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ఇది 32వ సంవత్సరం. అంగరంగ వైభవంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతిరోజు కూడా సహస్రనామ కుంకుమ పూజలు అనగా ఒకరోజు ఏమో సహస్రనామ గరిగి పూజ, ఒకరోజు సహస్రనామ తులసి పూజ, ఒకరోజు సహస్రనామ ఉండ్రాల పూజ, ఒకరోజు సహస్రనామ పెన్నల పూజలతో ఈ యొక్క కార్యక్రమాలు అంగరంగ వైభవంగా చేస్తున్నాము. ఈరోజు ప్రత్యేకంగా ఏమిటంటే అఖండ జ్యోతిర్లింగార్చన అనగా కైలాసంలో శివుడు ఏ విధంగా అయితే ఉంటాడో ఆ విధంగా 365 జ్యోతులతో స్వామివారికి లింగార్చన పూజా కార్యక్రమం చేసి అనంతరం 220 రకాలతో ప్రసాదములు నైవేద్యం పెట్టాం. మేము ప్రారంభించినప్పుడు 150 రకములు, తర్వాత 170 రకములు, తర్వాత 220 రకములతో యొక్క పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా చేస్తున్నాం. అయితే ఈ గ్రామంలో ఒక విశిష్టత ఏంటంటే అందరూ కలిసి చేస్తాం. కులమతాలకు అతీతంగా జరిగేటువంటి పండగ మాకు ఇది ఒకటే. మా ఈ యొక్క కార్యక్రమాలను చూసి ఎంతోమంది ఆదర్శంగా వారు కూడా ఇటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు అనగా ఈరోజు జ్యోతిర్లింగార్చనతో పాటుగా 220 రకాల ప్రసాదాలతో స్వామివారికి నివేదన చేయడం జరిగింది.